ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రధాని మోదీ దేశ ప్రజలకిచ్చిన దీపావళి కానుకని అన్నారు. ప్రపంచ స్థాయి ఐటీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. దీనికోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ లు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబుని ఐటీ విప్లవకారుడిగా గుర్తించాలన్నారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తు నిర్దేశించబోతా ఉన్నది అని అందరూ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అతిపెద్ద 15,000 గిగావాట్ల లక్ష్యంతో ఇవాళ ఇక్కడ 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం. ఇవాళ ప్రపంచ స్థాయి ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోతా ఉంది. ముఖ్యంగా భారతదేశంలోనే ఇంతవరకు ఎక్కడా లేని ఈ ఐటీ హబ్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి అభినందనీయం, అమోఘనీయం. అందుకనే నిన్న కర్నూలు సభలో కూడా ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని పక్కకు పిలిచి అభినందించడం కూడా జరిగింది. ఇవాళ ఏదైతే మొట్టమొదటగా లోకేష్ గారు గూగుల్ ప్రతినిధుల్ని విశాఖపట్నం తీసుకొచ్చి స్థల పరిశీలన చేసి కోసం బాణాసంచా ప్రమాదం ఏదైతే జరిగిందో అక్కడ జరిగిన వాస్తవాలు కూడా ఇవాళ మీడియా మిత్రులందరికీ తెలియాలి.